సినిమా సక్సెస్ తర్వాత మీకు విపరీతంగా అడ్వాన్స్‌లు వచ్చి ఉండాలి కదా! అంటే వెంటపడతారు కదా ఇండస్ట్రీలో. అంటే చెప్పారు గానీ, అడిగారు గానీ, హ్మ్. నేనేంటంటే నాకు అట్లా అడ్వాన్స్ తీసుకోవటాలు, కమిట్ అయిపోవటాలు ఇయన్నీ నాకు పెద్ద తెలీదప్పుడు. హుహు. తెలీదు. హ్మ్. నాకు బాలకృష్ణ గారు చెప్పున్నారు. హ్మ్. తర్వాత నరసింహనాయుడుకి వర్క్ చేస్తున్న మేడికొండ మురళీకృష్ణ గారు ప్రొడ్యూసర్. ఆయన కూడా సినిమా రిలీజ్ అవ్వక ముందే హ్మ్. సముద్రం మన బ్యానర్‌లో సెకండ్ సినిమా చేసుకుంటున్నాం. ఇదిగో ఇది నువ్వు తీసుకొని ఆయన నాకు సినిమా అసలు రిలీజ్ కాకముందు సగం షూటింగ్‌లో ఉండంగా రూ. 1,00,000 అడ్వాన్స్ ఇచ్చాడు ఆయన. ఓహ్! ఓకే. ఓకే. ఆయనది చేశాను సెకండ్. ఓకే. థర్డ్ మళ్ళీ బాలకృష్ణ గారు చెప్పారు. హ్మ్. అది ఓపెనింగ్ చేశాం. హ్మ్. ఓపెనింగ్ చేసింది అది అట్లా ఆగిపోయింది. ఓకే. ఆగి అట్లా డిస్టర్బ్ జరిగినాయి. ఓకే. ఇంకా అక్కడి నుంచి మా ఇద్దరి కాంబినేషన్ కుదరట్లేదు. అదే. ఎందుకు అయిపోయింది? స్టోరీ కోసమేనా లేకపోతే ఏమన్నా? స్టోరీ కాదు. అప్పుడు వి. వినాయక్ స్టోరీ చెప్పాడు చెన్నకేశవరెడ్డి. ఓహో! అది చెప్పారా? నేను డైరెక్టరు, వినయ్ స్టోరీ రైటరు, బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసరు. హుహుహు. వినయ్ చెప్పాక నేనే ఇది బాలయ్య బాబుది నరసింహనాయుడు, సింహం కంటిన్యూ ఫ్యాక్షనిజం అయినాయి కదా! వేరే కథ చూద్దామంటే అదే భయ్యా నేను ఆది కూడా ఫ్యాక్షనిజం సినిమా జరుగుతుంది. అడిగితే చెప్పాను అన్నాడు వినయ్. అంటే పర్లా వినయ్ కొన్ని ఎపిసోడ్లు అద్భుతంగా ఉన్నాయి. అది పెద్ద హిట్ అవుతుంది. ఇది జస్ట్ యావరేజ్ సినిమా అట్లా అవుతుంది మీరు చెప్పారా? చెప్పానండి. అప్పుడే చెప్పాను నేను వినయ్ తోటి. 2 కథలు చెప్పాడు నాకు. ఓహో! తన రూమ్కి పిలిచి చెప్పాడు. ఓహో! చెప్పాక ఇది అనుకున్నాం. ఈలోపు బెల్లంకొండ సురేష్ గారు ఇక ఆది హిట్ అయ్యేసరికి డైరెక్టర్ని మార్చండి అది ఇది అనేసరికి సరే మీకు ఇష్టమైతే మీరు మార్చుకొని చేసుకోండి నాకేం అభ్యంతరం లేదని నేను పక్కకు వచ్చేసాను. ఓహో! పక్కకు వచ్చి అప్పుడు వినయ్ని పెట్టుకున్నాక వినయ్ కూడా నాకు ఫోన్ చేసి వచ్చి కలిసి భయ్య ఎట్ట అంటున్నారు భయ్య అంటే లేదు వినయ్ నువ్వు చేసుకోబలేడు నువ్వు కాదు ఇంకోటి చేస్తాడు అది ఎందుకు నువ్వే చేసుకో హ్యాపీ మనం అంతా ఫ్రెండ్సే కదా నువ్వు చేయి భయ్య అని వినయ్ని అన్నాక వినయ్ హ్యాపీగా చేశాడు. రిలీజ్ అయిన తర్వాత ఏమన్నా మాట్లాడారు వినయ్ గారితో మీరు? వినయ్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. చెప్పారా? మీ జడ్జిమెంట్ కరెక్ట్ అని చెప్పారు అప్పుడు? అంటే అట్లా మాట్లాడంగా కాకపోతే డైరెక్ట్గా చెప్పాం. కాకపోతే తెలుసు తనకు కూడా. వినయ్ కూడా చాలా మంచోడు అండి. మంచోడు మంచి తను రవికుమార్ చౌదరి నేను మేమంతా మంచి ఫ్రెండ్స్. ఓకే. మెమోరీస్ సింహరాశి ఇన్సిడెంట్ల గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? మొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సినిమా మీకు అది. అవును. ఆన్ లొకేషన్లో జరిగిన ఇన్సిడెంట్ల గురించి ఒక్కసారి టైం ట్రావెల్ అయితే మనం ఏం గుర్తొస్తాయి మీకు? నాకేంటంటే రాజశేఖర్ గారు అన్న మాటలు 2 గుర్తొస్తాయి. రాజశేఖర్ గారిది ఒకటి నాది ఒకటి. చెప్పండి. రాజశేఖర్ గారు ఏంటంటే సింహరాశిలో హీరో ఎక్కడ అమ్మాయిని పట్టుకోడండి, టచ్ చేయడు. హీరోయిన్ కానీ తల్లిని కానీ ఎవరిని టచ్ చేయడు. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లో తల్లి తనని పట్టుకోకుండా తనని పెంచి పెద్ద చేసి బిడ్డ కోసం సూసైడ్ చేసుకొని చనిపోద్ది. నా తల్లి తాకని నా శరీరాన్ని ఇంక ఏ స్త్రీ తాకకూడదు అని ఒక భీష్ముడిలాగా నిర్ణయించుకొని ఒక సన్యాసి జీవితం బతుకుతున్నాడు హీరో. అటువంటి వాడిని ఒక హీరోయిన్ వచ్చి ప్రేమించి మార్చి ఎలా పెళ్లి చేసుకుంది లాస్ట్లో అన్నది కథ. ఈ సినిమా అంటే సినిమాలో సాంగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవును. నేను సాంగ్స్ చేస్తున్నప్పుడు సాంగ్స్కి బాగా అసలు రాజశేఖర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి డ్యాన్స్ చేస్తుండేవాడు. అబ్బా భలే వచ్చింది పాట, భలే వచ్చింది సినిమా, భలే వస్తుందని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. ఒక్కొక్కసారి నేను చెప్పింది ఇది ఆర్టిఫిషియల్గా ఉందలే సముద్రం వద్దంటుండేవాడు. అలా చేసుకుంటా చాలా హ్యాపీగా వెళ్తా ఉంటే సాంగ్ షూట్ చేస్తున్నాం ఊటీ పొల్లాచిలో. సాంగ్ చేస్తుంటే సాక్షి శివానందని సాంగ్లో కూడా డాన్స్ మాస్టర్ ఏమండి ఇట్లా ఏమండి మీరు సాంగ్లో కూడా పట్టుకోకూడదండి అన్నా నేను. అదేంటి సాంగ్లో పట్టుకుంటే ఏంటి ఇది డ్రీమ్ కదా అన్నాడు రాజశేఖర్. సార్ డ్రీమ్ అయినా లైవ్ అయినా సరే ఈ సినిమాలో మీరు అసలు అమ్మాయినే పట్టుకోకూడదు అంట. లేదు సముద్ర ఫ్యాన్స్ కాల్ చేస్తారు నేను పట్టుకుంటా అంటాడు. అంటే సార్ మీకు దండం పెడతా వద్దు వదిలేయండి అంటే ఏంటి జీవిత సముద్రం ఎంత పట్టుబట్టాడు అనేవాడు. జీవిత గారు ఒకటి ఎవరికి వేసింది? జీవిత గారు నాకే సపోర్ట్ చేసింది. సరే అన్నీ చేశారుగా బంగారం, నువ్వు డైరెక్టర్ ఏదో కుతూహలం పడుతున్నాడు విను అంటే సరే అట్లయితే అని చెప్పేసి కాదు సముద్ర ఫ్యాన్స్ గొడవ చేస్తారు ఆలోచించు అన్నాడు. అంటే ఫ్యాన్స్ కింద వదిలేండి సార్ ఇది కథ సిచ్యుయేషన్ డిమాండ్ సార్ అని. అట్లాగా ఆయన విని కానీ అద్భుతంగా చేశాడు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారితో ఇంకో సినిమా చేశారు కదా. రాజశేఖర్ గారు జీవితంలో
ఆ రోజుల్లో ఒక అంకుశం అంత గొప్ప హిట్ అయితే ఈ రోజుల్లో అంతకంటే గొప్ప హిట్ సింహరాశి అండి. ఇప్పుడు రాజశేఖర్ సినిమాల్లో ఏది గుర్తుంది అంటే టక్కన సింహరాశి చెప్తారు, ఇంకే సినిమా ఎవరు చెప్పరు. మళ్ళీ ఆ తర్వాత మా కాంబినేషన్లో చేసింది ఎవడైతే నాకేంటి, ఎవడైతే నాకేంటి, అది సూపర్ డూపర్ హిట్. మళ్ళీ అవును, హిట్, మంచి హిట్ అది. తర్వాత సింహరాశిలో ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే అండి, డైరెక్షన్ చేస్తూ ఉన్నాం. నేను ఇప్పుడు ఎలా సింపుల్గా ఉన్నాను అప్పుడు కూడా సింపుల్గా ఉండేవాడు, స్పాట్లో కూడా హంగామా వేసుకొని ఉన్నాను. ఒక అమ్మాయి ఒక సీన్లో అటు ఇటు తెగ తిరిగి ఆడ నుంచి ఉంటుంది ఏడు నుంచి ఉంటుంది ఉంటే రాజశేఖర్ మేము ఇద్దరు మాట్లాడుకుంటే ఏమ్మా నువ్వు ఒకసారి నుంచోవా, అక్కడ ఉంటావు ఇక్కడ ఉంటావు, ఆడ నుంచో కరెక్ట్గా ఫస్ట్ నుంచి ఆడుండు అన్న. డైరెక్టర్ గారు చెప్పారండి అంది మిమ్మల్ని. రాజశేఖర్ పక్క నవ్వాడు. నవ్వి సరే సముద్రం నువ్వు అరవకుండానే అమ్మాయి ఇటు రామ్మా అన్నాడు. పిలిచాడు. అమ్మాయి డైరెక్టర్ ఎవరు అన్నాడు. అంటే అదిగోండి ఆయనండి అని మా కో డైరెక్టర్ చూపించింది. చూసేసరికి చూసావు కో డైరెక్టర్ ఇంత బిల్డప్లో ఉన్నాడు, నువ్వు ఎలా ఉన్నావు చూడు తెగ నవ్వుకున్నాడు. ఆ 2 ఇన్సిడెంట్లు మా ఇద్దరం అనుకుని నవ్వుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు రాజశేఖర్ గారు మేము. ఓకే.